ఓకేనా అందరికి హాయ్. నాకు దేవర ఫిలిం సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అని అనిపించింది అంటే బాగుంది బాగుంది. మరి అంత ఎక్స్పెక్ట్ అంటే మరి అంత ఇట్లా ఏమంటారు హైప్ ఇచ్చే టైప్ అయితే లేదు. ఆ బీజం తోటి కానీ అవన్నీ చూసుకుంటే మనకు అదే ఏది మన ఫియర్ సాంగ్ ది కొంచెము అండ్ ఫస్ట్ లో గ్లిమ్స్ లో ఇచ్చిన బీజం అబ్బాయి వాడిలు అంతకుమించి బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మనం తక్కువనే మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఓకే, ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకుంటే కొన్ని పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ట్రైలర్ లో మన సాయి పాల్కర్ గారు అండ్ మన ఎన్టీఆర్ గారిని చంపడానికి చూసే సీన్స్ అనేది కొంచెం చూసాము. అండ్ అక్కడ ప్రజలందరినీ చంపేస్తే మన దేవర్ వచ్చి వాళ్ళని చంపడము అనేది సీన్స్ చూసాము. ఇది అబ్సల్యూట్ మనకు గ్లిమ్స్ నుంచే మనం చూస్తా ఉన్నాము. మన దేవర ఫిల్మ్ ఇది ఒకటి ఉంటుందని మనకు తెలిసిందే, ఈ ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ. ఇక్కడ ట్విస్ట్ ఏం రివీల్ చేశారంటే మన జాన్వీ కపూర్ గారు ఒక మాట అంటారు, నా రూపం వచ్చింది కానీ తన రక్తం రాలేదురా వీడిలో అన్నట్టు అంటుంది. సో అది చూసుకున్నట్టయితే మన దేవరకు ఒక కొడుకు అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ రోల్ చూసుకుంటే మనకు డ్యూయల్ రోల్ ఉంటుంది అన్నట్టు మనకు తెలుస్తుంది ఈ ట్రైలర్ లో. ఈ డ్యూయల్ రోల్ లో మన దేవర ఎటు పోయిండు మరి? మన ప్రకాష్ రాజు గారు ఒక మాట అనుకుంటా హైప్ ఇచ్చిండు మన దేవరకు, అంటే సో అతను కొడుకున్నప్పుడు మరి దేవర ఎటు పోయిండు మరి? ఇది పార్ట్ 2 లో చూస్తామా అసలుకి దేవర అనే వ్యక్తి ఎవరు అనేది ఓవరాల్ గా ఎంత మనం ఫిలిం లో చూస్తాం అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్. ఇక మన సాయి పల్కన్ గురించి చూసుకున్నట్టయితే ఇట్లా ఇదే మనం చెప్పిన ఫస్ట్ లో చెప్పినట్టే మన దేవరాన్ని చంపడానికి కారణం ఏంది అనేది అది కూడా మనం మూవీలో తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ లవ్ స్టోరీ వైజ్ లో చూసుకుంటే మన జాన్వీ కపూర్ గారు అండ్ మన ఎన్టీఆర్ తో వచ్చే సీన్స్ కొంచెం బాగా అనిపించినాయి. అంటే మన ఎన్టీఆర్ గారు కొంచెము భయవస్తుడు అలా కొడుకు, భయవస్తుడు అండ్ కొంచెము ఇన్నోసెంట్, అమ్మాయిల వైపు చూడనట్టు అలాంటి కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు మన జాన్వీ కపూర్ ట్రైలర్ చూసినట్టయితే. ఇవి కొంచెం బాగా అనిపించాయి. అండ్ ఇంకేలా మాట్లాడుకుంటే ట్రైలర్ లో కొంచెం ఎక్కువనే ఉంది అండ్ కొన్ని షార్ట్స్ కూడా నచ్చాయి. లైక్ లాస్ట్ షాట్ లో మన షార్క్ పైన ఇట్లా దేవర అంటే మన ఎన్టీఆర్ వెళ్ళేటప్పుడు అది ఒక షార్ట్ నచ్చింది. అండ్ మన ఎన్టీఆర్ ని కొంచెం పడవలో ఒక ఇట్లా బ్లాక్ వే లో కొంచెం గోస్ట్ టైప్ లో అలా డిజైన్ చేశారు. అది ఆ సీన్ అదొకటి. ఇలా కొన్ని మంచిగా ఉన్నాయి షార్ట్స్ చెప్పుకుంటే. అండ్ మనకు గ్లిమ్స్ లో చూపెట్టిన సీన్స్ కూడా మనకి దీన్ని యాడ్ చేశారు ట్రైలర్ లో. అండ్ ఇదన్నట్టు ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఈ వేరియేషన్స్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అవన్నీ కానీ బాగానే ఉంది. దాని గురించి మన వీడియోస్ కూడా తీసాం. ఫర్దర్ గా మనం చూడాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో మనకు నచ్చితే అప్లోడ్ చేయండి అంటే